హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. దిస్ ఇస్ శ్రీకర్, యువర్ ఫిజిక్స్ టీచర్. ఈ రోజు మనము ఏపీ ఎఫ్సెట్ 2026 బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు మిగిలిన లాస్ట్ 3 to 4 డేస్లో అసలు ఏం చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజిక్స్ కోసం ఏం చేస్తే విల్ గెట్ బెటర్ స్కోర్ అని చెప్పి చూడబోతున్నాను. ఓకేనా? మీరు ఫస్ట్ ఏం చేయాలంటే గ్యాదర్ ఆల్ యువర్ నోట్స్, మైండ్ మ్యాప్స్, ఫార్ములా షీట్స్. మీ దగ్గర ఉన్న వాట్ ఎవర్ పాసిబుల్ బుక్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఫార్ములా బుక్స్ కానీ ఆ బుక్స్ కానీ మైండ్ మ్యాప్స్ కానీ నోట్స్ కానీ గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టేసుకోండి. ఓకేనా? స్టెప్ 1. సో దట్ టేక్ ఎ డీటెయిల్ లుక్ ఎట్ ద చాప్టర్ వెయిటేజ్ ఆఫ్ ఈచ్ చాప్టర్. ప్రతి చాప్టర్ యొక్క వెయిటేజ్ చూసుకోండి. మీకు ఆల్రెడీ వెయిటేజ్ షీట్ని ఆల్రెడీ షేర్ చేశాను, ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ ఒకసారి. సో ఒక వెయిటేజ్ షీట్ని చూసుకోండి, అలా ప్రతి సబ్జెక్ట్ చేసుకోండి, ఎస్పెషల్లీ ఫిజిక్స్కి తీసుకొని చూసుకోండి. నెక్స్ట్ ప్రాక్టీస్ కీ కాన్సెప్ట్స్, చాప్టర్ సమరీ, మైండ్ మ్యాప్స్ అండ్ ఫార్ములా షీట్స్. ప్రతి చాప్టర్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు డే 1, ఫర్ ఎగ్జాంపుల్ 4 days అని అనుకుందాం. డే 1 రోజు ప్రతి చాప్టర్ యొక్క ఫార్ములాస్, మైండ్ మ్యాప్స్ చూసుకోండి. అంటే మైండ్ మ్యాప్స్లో బేసిక్గా కీ కాన్సెప్ట్స్ ఉంటాయి. మీరు ఆ మైండ్ మ్యాప్స్ మన ప్రళయం ఏపీ ఎఫ్సెట్ ఆ బ్యాచ్ నుంచి ఫ్రీగా ఎన్రోల్ యూ కెన్ యాక్సెస్ నానా. తర్వాత ఆ కీ కాన్సెప్ట్ చూసుకుంటూ ఫార్ములాస్, ఏదైనా ఫార్ములా బుక్ పెట్టుకోండి, మీకు నచ్చిన ఫార్ములా బుక్ తీసుకొని దెన్ యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ ద ఫార్ములాస్ చాప్టర్ వైజ్. ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ 30th చాప్టర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ నుంచి యూ కెన్ గో ఫర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. మొత్తం ఫార్ములాస్ అన్నీ చూసుకోండి. ఓకేనా? జస్ట్ చూసుకుంటే సబ్ కాన్షియస్గా మీరు ఆ ఫార్ములాస్ అన్నిటిని డిజాల్వ్ చేసుకోండి. ఓకే, తర్వాత గో త్రూ ఆల్ ద PYQs ఆఫ్ ఈచ్ చాప్టర్. Just go through, and if you feel like you're not able to solve something, try working it out on paper. So తర్వాత నెక్స్ట్ డే ఏం చేయండి అంటే కూర్చొని ఫార్ములాస్ అన్నీ అయిపోయినాయి, మీకు ఆ ఫార్ములాస్ ఊకే చూసుకుంటూ ఉండండి. మన చాప్టర్స్ మీకు డిఫికల్టీ అనిపిస్తే ఆ చాప్టర్స్లోని ఫార్ములాస్ చూసుకుంటూ ఉండండి. ఇన్ దిస్ ప్రాసెస్ PYQs కూడా చూసుకుంటూ కూర్చున్నాను. చాప్టర్ 1 నుంచి లాస్ట్ చాప్టర్ వరకు PYQs చూసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ జస్ట్ చూడండి, క్వశ్చన్ సొల్యూషన్స్ పక్కన పెట్టేసుకొని గో త్రూ అసలు క్వశ్చన్ ఏంటిది, ప్యాటర్న్ ఏంది, జస్ట్ 3 to 4 yearsది పెట్టుకొని యు సీ అసలు ఏమవుతుంది, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఆన్సర్లో ఏముంది. సో ఈ ఫార్ములా అని చెప్పి వెళ్ళండి. లేదా ఆ సొల్యూషన్ చూసినప్పుడు మీకు అర్థం కాకపోతే ఆ క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి. ఏది డే 2 రోజు, డే 3 రోజు 2 days ఇదే చేయండి. సో 3 days అయిపోద్ది. సో అక్కడ నుంచి అది అయిపోయాక తర్వాత రివైజ్ ఫార్ములా షీట్స్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ అండ్ ఫర్ గెయినింగ్ కాన్ఫిడెన్స్. సో ఫార్ములా షీట్స్ ఊకే రిపీట్ చేసుకోవడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫింగర్ టిప్ మరియు మీ టంగ్ టిప్ మీద ఆ ఫార్ములా ఉండాలి. ఎగ్జామ్ హాల్ ఆ క్వశ్చన్ చూడగా ఫార్ములా ఆడ పడిపోవాలి, ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఫైనల్ ఆన్సర్ తీసుకురావాలి. ఓకేనా? తర్వాత ఫైనల్లీ బీ రిలాక్స్, స్టడీ విత్ కామ్ మైండ్ ఫర్ ద బెటర్ అబ్సార్ప్షన్. సో ఒక యాటిట్యూడ్ ఏదైతే అది అన్న యాటిట్యూడ్తో ఉండండి. ఓకే, మంచిగా పీస్ఫుల్గా కూర్చొని అన్నిటిని మంచిగా చదువుతూ డిజాల్వ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఇప్పుడు చాప్టర్ వెయిటేజ్ చూసుకుంటే దీస్ ఆర్ ఆల్ ద చాప్టర్స్, అంతే కదా? కాకపోతే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ దీస్ చాప్టర్స్, ఎందుకంటే ఇవి హై స్కోరింగ్ చాప్టర్స్. ఆబ్వియస్లీ ఫిజికల్ వరల్డ్ మనకి లేదు, 0 questions, సో నో పాయింట్. అది తీసేయండి. మిగతా ఏవైతే ఉన్నాయి యూనిట్స్, మెజర్మెంట్స్, మోషన్ స్ట్రైట్ లైన్, మోషన్ ప్లేన్, వర్క్ ఎనర్జీ, పవర్, గ్రావిటేషన్, సాలిడ్స్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ, ఆసిలేషన్స్, ఎలక్ట్రిక్ చార్జెస్, ఫీల్డ్స్, మ్యాగ్నెటిజం, మ్యాటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, మ్యాటర్, ఆటమ్స్, సెమీ కండక్టర్స్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఈ చాప్టర్స్లో అయితే ఫస్ట్ మీరు ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్స్, ఫార్ములాస్ మరియు PYQs కవర్ చేయండి. ఫస్ట్ ఈ చాప్టర్స్ అయితే చేయండి. తర్వాత గో ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్ ఏవైతున్నాయో అవి వాటి దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే ఇవి నుంచి ఈజీ, దిస్ ఆర్ లైక్ ఈజీ చాప్టర్స్. సో నేను వీటిని ఏమంటే హై ఈల్డ్ లో ఎఫర్ట్ చాప్టర్, అంటే తక్కువ ఎఫర్ట్ పెట్టి ఎక్కువ రిజల్ట్స్ తీసుకొచ్చుకునే చాప్టర్స్ ఇవి. ఓకేనా? ఎక్కువ మార్క్స్ స్కోరింగ్ చాప్టర్స్. ఈవెన్ దో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉన్నాయి మన దగ్గర. కాకపోతే ఇట్ ఈస్ బెటర్, లాస్ట్ ఫ్యూ డేస్ ఉన్నాయి కాబట్టి మనకి ఏం మంత్స్ టైమ్స్ ఏం లేదు కాబట్టి. సో జస్ట్ ఫోకస్ ఆన్ ఈజీ చాప్టర్స్. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి, తర్వాత గో ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్. సో ఫస్ట్ ఏం చేయండి, అన్ని ఫార్ములాస్ డివైడ్ చేసుకుంటే డే 1, డే 2, డే 3 ఏం చేయండి, PYQs చూసుకోండి. డే 2 రోజు మొత్తం క్లాస్ 11th టాపిక్స్ ఒక PYQs చూసుకోండి. డే 3 రోజు ఆల్ PYQs ఆఫ్ నెక్స్ట్ చాప్టర్ క్లాస్ 12th టాపిక్స్ చూసుకోండి. తర్వాత డే 4 ఏం చేయాలంటే మళ్ళీ ఫార్ములాస్ రివైజ్ చేస్తూ ఉండండి. ఇంకా ఫార్ములాస్ తప్ప ఇంకేం అవసరం లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ అబౌట్ మేకింగ్ ఇట్ ఫాస్టర్. ఎంత ఫాస్ట్ నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నది ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆర్ కైండ్ ఆఫ్ స్కోరింగ్, అండ్ ఎస్పెషల్లీ ఫోకస్ ఆన్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఫార్ములా కరెక్ట్ అప్లై చేయకుండా చిన్న మిస్టేక్ వేసి R² బదులు కింద 1/r రాసుకుంటే మొత్తం మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఫార్ములాస్ కరెక్ట్ వేసుకొని ఫస్ట్ ఫార్ములా లాజికల్గా అర్థం చేసుకోండి. న్యూమరేటర్లో ఏముంది, డినామినేటర్లో ఏముంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముంది, రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్ ప్రపోర్షనల్, ఇవి చూసుకోండి ఏది ఫార్ములా చదివేటప్పుడు. సో ఈ విధంగా యూ క్యాన్ ఫోకస్ ఇన్ ద లాస్ట్ 3 to 4 days ఇన్ యువర్ ఫిజిక్స్ ప్రిపరేషన్. ఓకేనా? అలాగే ఎవరైనా ఉంటే యూ క్యాన్ జస్ట్ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ మోడరేట్ డిఫికల్ట్ చాప్టర్స్. ఇది హైలైట్ చేశాను, బట్ ఒకవేళ మీకు టైం ఉంటే చూసుకోండి, లేకపోతే గో ఫర్ ద ఈజీ చాప్టర్స్. ఓకేనా? ఇవి చూసుకోండి ఒకసారి. తర్వాత దెన్ యూ హ్యావ్ ప్రళయం ఏపీ ఎఫ్సెట్ క్రాష్ కోర్స్. ఒకవేళ నోట్స్ కావాలనుకుంటే సార్ ఒకసారి మీ నోట్స్ ఒకసారి రివైజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు యూ కెన్ గో
ప్రీలీ ఎన్రోల్ అండ్ దెన్ గెట్ ద నోట్స్ అన్న. తర్వాత ఎవరైనా టెస్ట్ సిరీస్ లేదా మాక్ టెస్ట్ ఇంకా అటెంప్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు యూ కెన్ రిజిస్టర్ ఫర్ దిస్ రుద్ర ఐపీ వెబ్సైట్ టెస్ట్ సిరీస్. ఇందులో నుంచి యూ హ్యావ్ సమ్ అడ్వాంటేజ్, మంచి మార్క్స్, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి యూ హ్యావ్ స్కాలర్షిప్ అండ్ ప్రైజ్ మనీస్. సో ట్రై టు రిజిస్టర్ ఇట్ అండ్ అటెంప్ట్ సమ్ ఎగ్జామ్, ఓకేనా. సో దీంతో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అవుతూ ఉంటుంది. లెట్ ద డే 1 ఫార్ములాస్ అన్ని చూసుకున్న తర్వాత ఒక టెస్ట్ సిరీస్ చేయండి, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ చేయండి, పర్టికులర్ టెస్ట్ సిరీస్ లేదా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి, లేదా ఫుల్ లెంత్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. ఏది చేసినా బిఫోర్ 2-3 days బిఫోర్ ద ఎగ్జామే చేయండి, ఓకేనా. జస్ట్ ఎగ్జామ్ బిఫోర్ ముందు రోజు చేసేసి స్కోర్ చూసుకోకండి. ఒకవేళ అటెంప్ట్ చేసినా కూడా స్కోర్ చూసుకోకండి, జస్ట్ అటెంప్ట్ చేసేయండి, వదిలేయండి. జస్ట్ ఫోకస్ ఆన్ ఫార్ములాస్, కీ కాన్సెప్ట్స్. అది మీరు బయాలజీ, కెమిస్ట్రీలో కూడా మీ నెమోనిక్స్ కానీ లేకపోతే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కానీ చూసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే యూ క్యాన్ డూ దిస్. సో సింపుల్గా, స్వీట్గా, స్మూత్గా, కామ్గా, కంపోజ్డ్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసి పర్ఫెక్ట్గా రాసేసి వచ్చేయండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిజల్ట్స్ అండ్ వెరీ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.